గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రేపు కాక ఎల్లుండు 28వ తారీఖు సాయంత్రం భారీ సైక్లోన్ రాబోతుంది. కాకినాడ తుని మధ్యలో తీరాన్ని దాటిపోతుంది అనే హెచ్చరిక మనకుంది. ఎంత స్పీడ్లో ఉండే గాలులు వీస్తాయంటే సుమారు 100 నుంచి 110 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిక వస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 15 గ్రామాలు తీర గ్రామాలు ఉన్నాయి, తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. మనకి 70 నుంచి 80 వేల మంది ఉంటా ఉన్నారు ఈ గ్రామాల్లో. ముఖ్యంగా మత్స్యకారులను చూసినట్టయితే ఒక 18 నుంచి 20 వేల మంది వరకు కూడా మత్స్యకారులు ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. 2-3 లేకపోతే జాగ్రత్తలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రం అల్లకల్లోలం ఉంటుంది. మీకు తెలియంది కాదు, మీకుంది అనుభవం. అయినప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఈ సైక్లోన్ వచ్చే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితమై ఉండాలి. అది సుమారుగా రాత్రి భాగంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇళ్లల్లోనే ఉండాలి. బయట ఉన్నట్టయితే ఈదురుగాలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో ఉండాలి. ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. అలాగే రెవెన్యూ శాఖ వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రతి గ్రామంలో కూడా కొన్ని ఇళ్ళు ఐడెంటిఫై చేయండి, మంచినీరు పెట్టండి, కరెంటు ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ కూడా అవైలబుల్గా జనరేటర్లు పెట్టుకోండి, పవర్ కట్టర్లు పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం రెవెన్యూ యంత్రాంగాన్ని మనం అప్రమత్తం చేయటం జరిగింది. వాళ్ళు కూడా వెనుకుంటారు. కానీ బట్ ముఖ్యంగా ఎవరు కూడా ఈ తుఫాను వచ్చే టైంలో ఎవరు కూడా బయటికి రాకూడదు. ఇదిగా మరి ఒక జాగ్రత్త. మూడవది, ఈ నిత్యావసర వస్తువులు ఏమన్నా ఉన్నట్టయితే అది తెచ్చుకోవాలి. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్. 1-2 రోజులు మనకి కదలటానికి వీల్లేని పరిస్థితులు కూడా వచ్చినట్టయితే మనకి దగ్గరగా ఇది ఎఫెక్ట్ అయినట్టే. అంటే అంత ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మనకి కనిపించట్లేదు. ఎందుకంటే కాకినాడ పైన తునికి అక్కడ క్రాస్ అయ్యేటట్టు ఉంది. అంతకంటే మరి రేపటి ఫోర్కాస్ట్ మళ్ళీ కూడా మారవచ్చు. ఇంకా పైకి వెళ్ళొచ్చు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా మంగళవారం సాయంత్రం నుంచి కూడా ఇంటి పట్టు ఉండాలి, బయటకు పోకూడదు. మత్స్యకారులందరూ కూడా జాగ్రత్త వహించి ఎక్కడ కూడా సముద్రంలో పోకుండా ఇంటి పట్టు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నేను కూడా సందర్శించడం జరిగింది. నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. ఆ నీళ్లు బయటికి తోడటానికి మనం ఇంజిన్లు అవి పెట్టుకోవటం జరిగింది. అలాగే రోడ్లు కూడా మునిగిపోతూ ఉన్నాయి. దాని మీద కూడా మనం ఇంజిన్లు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా ఇవన్నీ చేసి యంత్రాంగం అంతా మీ వెనుకుంది. రాజకీయ వేత్తలందరూ కూడా మీ వెనుకున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ప్రజా సౌకర్యం కోసం మేము అందరం కూడా ఉన్నామని చెప్పి, మేము బాసటగా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.